బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి 21, 22, 23వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే బ్రహ్మంగారి మాటలు అనంటే సాక్షాత్తు మన తలరాత రాసినటువంటి ఆ బ్రహ్మ మాటలుగానే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అసలు మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా రాసింది రాసినట్లుగా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుందండి. అంత గొప్పవారు బ్రహ్మంగారు, అంటే దైవ సమానులు అనమాట. అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు అనంటే మనం ఖచ్చితంగా అసలు అవి వింటమంటే అదృష్టము. అలా మీ రాశి పరంగా బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు, మీరు జీవితంలో చేయాల్సినటువంటి పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, అసలు ఏంటి మీ జీవితం ఎలా ఉండబోతుంది, మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చూడండి. వీడియోని మిస్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో వినటం వలన మీకు 100కు 1000% లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. శివానుగ్రహం ఉన్నటువంటి రాసుల్లో ఈ వృశ్చిక రాశి వారిది ఒకటి. ఎందుకు అనంటే శివుని యొక్క అనుగ్రహము, శివుని యొక్క ఆశీర్వాదము ఈ రాశి మీద పుష్కలంగా ఉంది. శివునికి ప్రీతికరమైనటువంటి రాసుల్లో ఈ వృశ్చిక రాశి వారిది కూడా ఒకటి. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా చాలా మంచివారండి. ఎవరికైనా సరే, అంటే ఎవరైనా ఏదన్నా కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వీరి శక్తికి మించి వీరి అంటే సహాయం చేయటానికి ఏమాత్రం కూడా వెనకాడరనమాట. కళ్ళ కపటం, కుట్ర, కుళ్ళు కుచితాలు ఏమీ లేనటువంటి మనుషులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని చెప్పేసేసి అందరి మంచిని కోరేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కాబట్టే ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది. అయితే వీరి జీవితంలో ఇటువంటి మంచితనం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా ఎన్నో రకాలుగా ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎవరినైతే మన అనుకొని చెప్పేసి గుడ్డిగా నమ్ముతారో అలాంటి వారి వల్లే వీరి జీవితంలో గట్టిగా ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. అది బయట వాళ్ళు ఎవరో కాదండి, వీరి చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళే. అది వీరి తోడబుట్టిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు, లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు, ఇట్లా వీరికి తెలిసిన వాళ్ళ రూపంలోనే వీరికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి అనమాట. అంటే వాళ్ళకి పూర్తిగా అంటే ఆ దెబ్బ తాలూకా ఆ యొక్క గుర్తులు, అంటే గట్టిగా నొప్పి అనేది తెలిసేదాకా వీళ్ళకి అర్థం కాలేదనమాట. అంటే వీళ్ళు పూర్తిగా చెప్పినాక ఇప్పుడు కూడా నమ్మలేరు. అవునా, వీళ్ళు మాకింత అన్యాయం చేశారా, ఛా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్పేసి తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఎందుకంటే ఎదుటివారు వీరెదురుగా నటించినటువంటి విధానము ఆ రేంజ్లో ఉందన్నమాట. ఎప్పుడైనా సరే నమ్మకం ఉన్న కాడే నమ్మక ద్రోహం అనేది ఉంటుందండి. ఎంత నమ్ముతామో దెబ్బ కూడా అంత గట్టిగా పడుతుందన్నమాట. అలా వీరేంటంటే అందరూ మంచి వాళ్ళే వేలకలాగా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఈ రోజుల్లో జనం లేరు. కాబట్టి అది మీరు గుర్తించి గమనించి ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎవరి మాట ఎంతవరకు వినాలో, అంటే ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదండి. మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికున్నామన్నమాట. అలా అంటే భూమి మీద పంటలు పండటం కానీ, వర్షాలు రావటం కానీ, ఆ దేవుడు కాస్తో కూస్తో ఏంటంటే జనానికి, అంటే మంచికి మంచి ఎట్లాగైతే ఇస్తాడో అలాగే చెడుకు కూడా శిక్షలు ఇవ్వటం వల్ల జనం ఈ మాత్రమైనా కాస్తో కూస్తో పాపం పుణ్యం అని చెప్పేసేసి కాస్త ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి మీరు గమనించగలగాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా వృశ్చిక రాశి వారి గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు. అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. నేను చెప్పేటటువంటి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి. నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372.
మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవటము, అంటే పెళ్లి లేట్ అవ్వటము, విద్య, ఉద్యోగం, వ్యాపారము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా, విదేశీ ప్రయాణము, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే, ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గురువు గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువు గారు చాలా నమ్మకమైన వారండి. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా, అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారండి ఆయన కాలజ్ఞానంలో, ఏంటి అనంటే జనాల యొక్క బుద్ధులు అనేవి రకరకాలుగా మారుతున్నాయి, జనంతోటి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ రోజుల్లో చెడ్డవాళ్ళ కన్నా కూడా, అంటే మంచిగా నటించే వాళ్ళు చెడ్డవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. చెడ్డోళ్ళను మనం గుర్తుపట్టొచ్చు, కానీ ఈ రోజుల్లో జనాలకి ఏంటంటే తెలివితేటలు అనేవి విపరీతంగా పెరిగిపోయి మంచి వాళ్ళకలాగా నటిస్తున్నారనమాట. అంటే ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు మంచి వాళ్ళో కూడా మనం గ్రహించలేకపోతున్నాము. అదే అంటారు, నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని, అంటే నిద్రపోయినట్లుగా నటించేవాడిని మనం ఎప్పటికీ కూడా లేపలేము. అట్లాగే ఎందుకంటే వాళ్ళు మేలుకోనే ఉంటారు, మనం చెప్పేటటువంటి ప్రతి మాటలు వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు లెగవరు, ఎంత లేపినా కూడా లెగవరు. కానీ నిజంగా గాఢ నిద్రపోయేవాడు ఏంటంటే ఇవంతా తెలియదు కాబట్టి వెంటనే లెగుస్తారనమాట. అలా ఇప్పుడేంటంటే మంచి వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు, చెడ్డవాళ్ళు ఏంటంటే మంచితనం అనేటటువంటి ఒక ముసుగు వేసుకొని విపరీతమైనటువంటి ప్రేమను, విపరీతమైనటువంటి అభిమానాన్ని, అంటే ఏదన్నా మనం అడగకపోయినా కూడా మనకు హెల్ప్లు చేయడం, ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా వారి యొక్క యాటిట్యూడ్ని చూపిస్తున్నారన్నమాట. అంటే వీళ్ళెంత మంచి వాళ్ళ అనేటటువంటి ఒక ఇదిని చూపిస్తున్నారు. అలా చేయటం వల్ల ఏంటంటే తెలియకుండా మన అనేటటువంటి మనుషుల్లాగా వాళ్ళు కలవటం వలన ప్రతిదీ కూడా చెప్పి షేర్ చేసుకొని తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్లుగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజము ఏది అబద్ధము ఎంతవరకు ఏంటి అనేది ఈ వృశ్చిక రాశి వారు మీ చుట్టూ తానే తేలుల్లాగా, అంటే వృశ్చికం అంటే మామూలుగా అర్థం వచ్చేటప్పటికి తేలు ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్గా నిదానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. అంటే దాన్ని కదిలిస్తేనే దానికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరిని తనంతట తను కదిలించదు, కానీ కదిలించినప్పుడు కోపం వస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు కూడా ఏంటి అనంటే మీరు సైలెంట్గా మీ పని చేసుకుంటా మీరు ఉంటారు. మీరు ఎవ్వరి జోలి పోయేటటువంటి వ్యక్తులు కాదు. కానీ జనం అలా ఉంటారా? అలా ఉండరు కదా. అట్లా కదిలిస్తూ ఉంటారనమాట. అలా కదిలించినప్పుడు ఏంటంటే మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసి వారిని ఏదో ఒకటి ఒక మాట రూపంలో కానీ ఏదన్నా అన్నప్పుడు ఏంటంటే వారు చేసినటువంటి తప్పు వారు పట్టించుకోకుండా పక్కన పెట్టేసేసి వీళ్ళు నన్ను ఎలా అన్నారు, ఏంటి ఎంతలో మాట పడితే అంతలో మాట అంటున్నారని చెప్పేసేసి వ్యక్తిగతంగా మీ మీద కక్ష పెంచుకునేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క కోపాలు ఆవేశాలు పూర్తిగా పక్కన పెట్టేసేసేయండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు మాత్రం రెచ్చిపోవద్దు. జనం ఏంటంటే అంటే ఏది దొరికిద్దా, ఎవరిని అంటే ఎట్లా పతనం చేద్దామా అని చెప్పేసేసి మీ చుట్టూ తానే మీ అనే మనుషులే తిరుగుతూ ఉన్నారండి. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు నష్టం చేసేటటువంటి వ్యక్తుల్లో ఆ అక్షరాల పేర్లు, అంటే కొన్ని అక్షరాల పేర్లు మీరు గమనించినట్లయితే వాళ్ళని మీరు ప్రత్యేకంగా దూరం పెట్టండి. వాళ్ళు వచ్చేటప్పటికి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అలాగే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అలాగే హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఈ 3 లెటర్స్తో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తులు మీకు నష్టం కలగజేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కాస్త దూరంగా ఉండండి. మీరు ఎవరిని కూడా కోపం అనేది పడవద్దు. మీరు కోపం పట్టడం వల్ల తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినట్లుగా మీరు చాలా వరకు కూడా శాంతంగా ఉండండి. అలాగే మీరు ఈ 3 రోజుల్లో కూడా బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు అంటే చేతి నిండా పని అనేది దొరుకుతుంది. ఆ కష్టానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని కూడా తప్పకుండా చూడగలుగుతారు. ఎందుకంటే మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అవటము, అలాగే విపరీతమైనటువంటి ధనవర్షం కురవటము, అదృష్టం అనేది బాగా
బాగా కలిసి రావటము, ఇట్లా మీ జీవితంలో ఏంటంటే కొత్త కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీరు ఒక రోజు ప్రయాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా విజయం అనేది ఉంటుంది. అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావటము, శాలరీస్ పెరగటము, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారంలో లాభాలు రావటము, కలిసి రావటము, ఇటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. గతంతో పోల్చుకుంటే మీకు శని ప్రభావం అనేది కూడా చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా చెప్పటం అనేది జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటారో కొన్ని కోరికలు, అంటే మాకు ఇట్లా ఇష్టమైన వాళ్ళను పెళ్లి చేసుకోవటం అవ్వచ్చు, లేకపోతే పిల్లల పరంగా ఏదన్నా ఆరోగ్యం కుదుట పడటం అవ్వచ్చు, పిల్లల పరీక్షల్లో మంచి మార్కుల కోసం ఎదురు చూడటం అవ్వచ్చు, మీ జీవిత పరంగా అంటే మీరు భార్యాభర్తల మధ్య ప్రేమలు, ఏదన్నా ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు, లేదా ఒక బండో బంగారమో ఏదో ఒకటి కొనుగోలు చేసుకునే ఇట్లా కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆ కోరికలు నెరవేరేటటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మీకేంటంటే దేవుడు ఇప్పుడు మీ రాశి పరంగా ఖచ్చితంగా ముందు అంటే శివానుగ్రహం అన్ని భగవంతుడిలో కల్లా కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది. ఆ శివుడు ఏంటంటే మీ మీద అనుగ్రహం అనేది చూపించి మీకు తన వంతుగా ఆశీర్వచనాలు ఇచ్చి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి ఆ నాయన యొక్క ఆ తండ్రి యొక్క ఆశీర్వచనాలు మీ అందు ఉంచాడు. కాబట్టి మీరేంటంటే కష్టపడండి. అంటే ఇప్పుడు కష్టపడుతున్నారు కదా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు. కష్టపడుతున్నారు, కానీ ఆ పడేటటువంటి కష్టం ఇంకాస్త శ్రద్ధగా ఇంకొంచెం సమయం ఎక్కువ తీసుకొని ఇంకొంచెం కష్టపడటం వలన, అంటే జీవితంలో మంచిగా ఎదగాలి అనేటటువంటి ఒక తపనతో కష్టపడటం వలన ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉంది. కాబట్టి జీవితంలో ఇప్పుడు మంచిగా ఎదిగే సమయం అని చెప్పేసేసి మీరు చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అంటే చీకట్లో మనం ఏం చేయలేము, వెలుతురు ఉన్నప్పుడే చేసుకోవాలి. అలాగే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు, అంటే కొంతమంది మీలో విపరీతంగా ఫోనుల్లో మాట్లాడుకోవటము, ఫ్రెండ్స్తో టైం పాస్ చేసుకోవటము, సరదాగా బయటికి వెళ్ళి రావటము, ఇట్లా ఏంటంటే టైంని వేస్ట్ చేసేస్తున్నారు. వేస్ట్ చేసేసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసేసి అనుకుంటున్నారు. ఈ రోజుల్లో కష్టపడే వారికే అంతంత మాత్రంగా ఉంటుంది. అలా కాకుండా కాలక్షేపం చేసే వారికి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది అందరికీ కాదండి, ఈ వృశ్చిక రాశి వారిలో కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియనితనం వలన అట్లా సమయాన్ని వృధా చేసుకొని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీరు మారి ఆ పొరపాట్లు అనేవి లేకుండా చూసుకొని మీరు కష్టపడండి. ఆ దేవుడు మిమ్మల్ని పైకి లాగటానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ మీ రాశి పరంగా ఇప్పుడు ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు కష్టపడండి. చక్కగా సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయండి. ఒక చెంబుడు నీళ్ళతోనైనా సరే శివుడికి సోమవారం కొబ్బరికాయ కొట్టుకోండి. ఇంట్లో కూడా చక్కగా ఒక దీపం వెలిగించుకోండి. ఇట్లా ఆ స్వామివారి విభూతిని మీరు పెట్టుకొని ఇట్లా మీకు ఏదన్నా చాలా వరకు కూడా అంటే మారేడు దళం మీద కాస్త దీపం వెలిగించటము, ఒక అరటిపండు ఇట్లా ఏదో ఒకటి చేయటము, ఆ శివుని గుళ్ళో ఏదన్నా ప్రసాదం లాగా పంచటము, ఒక డజన్ అరటిపండ్లు తీసుకొని అయినా సరే తలా ఒక అరటిపండు పంచటం, ఇలాంటివి చేయటం వలన మీకు ఇంకా అంటే ఏదన్నా దోషాలు ఉన్నా నరదిష్టి ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల ఏంటంటే ఇలాగే పనుల మీద బద్ధకంగా ఉండటము, చెయ్యాలని అనిపించకపోవటము, చేతిలోకి డబ్బు వచ్చినా కూడా వృధాగా ఖర్చు చేసేయటము, ఇట్లా ఇంట్లో కూడా అందరి చేత తిట్టించుకోవటము, పదే ఫోన్లు పట్టుకొని చూసుకుంటా కూర్చోవటము, ఫ్రెండ్స్తో కాలక్షేపంగా మాట్లాడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి చెడు శక్తులు మొత్తం కూడా పోవాలి అనంటే మీరు ఖచ్చితంగా కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము, సింపుల్గా దేవుడికి దండం పెట్టుకోవటము, కాస్త ఒక పువ్వో పండో పెట్టి అంటే ప్రసాదం లాగా పెట్టి అది మీరు కూడా స్వీకరించటము, ఇలాంటివి చేయటం వలన అలాంటి నెగిటివిటీ అంతా కూడా పోయి మీరు అంటే కొత్తగా ఒక ఉత్తేజితమైనటువంటి మనిషిలాగా తయారవుతారు. మీకు కూడా జీవితంలో ఒక మంచి పట్టుదల, మేము సంపాదించాలి, మేము ఎదగాలి అనేటటువంటి ఒక ఆశ అనేది మొదలైతే ఇక మిమ్మల్ని తిప్పికొట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారండి. వీరు ఏదైనా సరే ఒకసారి చూడంగానే
పట్టేస్తారనమాట. అట్లా మనిషి వ్యక్తిత్వాన్నైనా పనినైనా ఏదైనా సరే ఒక పనిలో గనక వీరు దిగారంటే ఆ పని పూర్తయ్యేదాకా దాని అంతు చూసేదాకా వీళ్ళు వెనక్కి తగ్గరనమాట. అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వీరికి పూర్తిగా ఉంటాయి. కాబట్టి శ్రద్ధ అనేది మీరు పెట్టండి. వీరిలో కొంతమంది ఏంటంటే కొంచెం లైఫ్ని అట్లాగా సరదాగా తీసుకుంటున్నారు. అలా తీసుకోవద్దు. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి, అట్లాగే వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కాలక్షేపాలు చేయాలి, చేయకూడదని అంటల్లా, కాకపోతే ప్రతి దానికి కొంత లిమిట్ అనేది ఉంటుంది. అది మీరు గమనించండి. అలాగే డబ్బు పరంగా ఖర్చులు కూడా కొంత తగ్గించుకోవాలి మీరు. ఎందుకంటే ఎంత కష్టపడితే రూపాయి వస్తున్నాయండి. అలాంటి రూపాయిని ఆలోచించకుండా అంటే ఖర్చు చేసేయటం వలన మన జీవితానికి అవసరమైనప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులు అంటే ఊరికి ఎవరు ఇవ్వరు కదా, మరి అప్పు చేయాలి. అప్పు తీసుకుంటే అంతటితో ఉంటుందా? వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టలేక చేసేటటువంటి సంపాదన లేక అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి రూపాయిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. ఇంకా మితిమించిన ఏదన్నా సొమ్ము ఉంటే స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకోండి. అంటే గృహ నిర్మాణము, భూమి, పొలము, బంగారము ఇట్లా కొనుగోలు చేసుకొని స్థిరాస్తులు సేవ్ చేసుకోండి. మీకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద. ఎందుకంటే ఇవాళ బాగానే ఉంటాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి సొమ్మును జాగ్రత్త చేసుకోండి. నమ్మి ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు, నమ్మి ఎవరికి అప్పుగా ఇవ్వద్దు, నమ్మి అంటే మితిమించిన దానం చేయొద్దు, ఏది కూడా చేయొద్దు. చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. జనానికి కూడా దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఎవరికి షేర్ చేయొద్దు. ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహ యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. విద్యార్థులకు బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది. ఇంకా అంటే కొంచెం అంటే ఇంకా చేసే పనుల్లో కొంచెం పోటీలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఆ పోటీకి కూడా మీరు సిద్ధంగా ఉండండి. మీరు కష్టం, మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంది. ఇంకా ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఇష్టమైన వాళ్ళతో కాస్త అంటే సంతోషంగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వివాహ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా గతంతో పోల్చుకుంటే ప్రేమాభిమానాలు అంటే ప్రేమలు, అభిమానాలు అర్థం చేసుకోవటం ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. భార్యాభర్తలు కూడా చక్కగా ప్రేమగా ఉంటున్నారు. పిల్లల విషయంలో, సంతానం విషయంలో బాగున్నారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది. ఇట్లా మీ జీవితానికి చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉన్నాయి. చిన్న చితక కష్టాలు వచ్చినప్పటికీ వాటిని మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉంది, మాకు ఆ దైవం ఉంది అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోండి. అవే వెళ్ళిపోతాయి. ఏవి కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు. ఎవరు కూడా ఏమి చేయలేరు. మీ ధ్యాసలో సంపాదన, ఆ భగవంతుడిని నమ్ముకోవటం, మీ పని మీరు చేసుకోండి. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడవద్దు. అలాగని అసలు మాట్లాడకుండా ఉండవద్దు. ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మండి, ఎవరిని పక్కన పెట్టేసేయాలో వారిని పక్కన పెట్టేసేయండి. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదండి, స్వయంగా ఆ బ్రహ్మం గారే చెప్తున్నటువంటి మాటలు మీ రాశి పరంగా. కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్లుగా మీ జీవితంలో జాగ్రత్తలు తెలుసుకోండి. అర్థమైంది కదండి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మేము పడినటువంటి కష్టానికి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు మా కష్టానికి మాకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.